ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న వెలుగుమట్ల, ఇప్పుడు రఘునాథపురంలో పేదలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. వెలుగుమట్లలాగే రఘునాథపాలెం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ ప్రశ్నించారు. ఖమ్మంలో రెవెన్యూ మంత్రి ఉండి కూడా ఉపయోగం లేదన్నారు. చేతనైతే ఇళ్లు కట్టించాలని, కూల్చివేతలు వద్దన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. పేదల కన్నీళ్లు చూసినాక కూడా మళ్ళీ రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా? దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు విరమించండి. ఇవాళ ఇక్కడ మీరు నేషనల్ హైవే పోతుందంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటే కొన్ని ప్లాట్లు పోయినాయి, అన్ని భోంగా కూడా మిగిలినవి ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు? అంటే పేదలు మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పక్కనో నేషనల్ హైవే పక్కన జాతీయ రహదారి పక్కన పేదలు ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వయా? పేదలు జాతీయ రహదారి దగ్గర ఉండకూడదా? అంటే ఈ స్థలం విలువైంది, ఇది 30,000 గజమైంది, ఈ గరీబోళ్ళకి 30,000 గజం ఇచ్చుడు అవసరమా అనుకుంటున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, వాళ్ళ అదృష్టం బాగుంది, హైవే వచ్చింది, ధరలు పెరిగినాయి, వాళ్ళకి మంచిగా కావాలంటే 59 జీవోలో ఆ ప్లాట్లకు వాళ్ళని ఓనర్లు చేయి, హక్కులు కలిగి కానీ ఉన్న ప్లాట్లు గుంజుకుంటామంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం.